అది ద్రాక్షారామంలో కొలువై ఉన్న మాణిక్యాంబాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను అలానే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పఠించాల్సిన మంత్రాన్ని తెలియజేయండి. నువ్వు భలే మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నావమ్మా. అమ్మవారిని తలుచుకుంటే, తల్లిని తలుచుకుంటే ఎవరికి పులకింత కలగదు. మానసికమైనటువంటి సహజమైనటువంటి అంటే రోమాంచము కలిగేటువంటి ఆనందం కలుగుతుంది. ఎందువల్లంటే ఆ తల్లి యొక్క రక్తమాంసములు అంటే ఆవిడ యొక్క శరీరంలోని సర్వ పదార్థములు ఆవిడ మనకి అందిస్తే ఆ పదార్థములతో ఆ వస్తువులతో దాంతోపాటు అమ్మ అందించిన ప్రేమ 9 మాసాలు ఎంత ప్రేమను చూపిస్తుంది తల్లి. అంత ప్రేమ భౌతికమైనటువంటి పదార్థములు, తల్లి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆ మాధుర్యాన్ని మేళవించినటువంటి శరీరము ఇది. ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి పొందినటువంటి శరీరము అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మలోంచే మనం పుట్టాం. అందుకని ఈ శరీరం ఎలాంటిదంటే మాణిక్యము. ఈ మాణిక్యమును అందించినటువంటి తల్లి మాణిక్య స్వరూపుడైనటువంటి అంటే రత్నం, నవరత్నాలు అంటాం, అటువంటి రత్న స్వరూపమైనటువంటి శరీరాన్ని అందించినటువంటి తల్లి కనుక ఆవిడని మాణిక్యాంబ అన్నారు. అంతేకాకుండా ఆవిడ దక్షవాటికే. దక్షవాటికే అంటే ఆ దక్షుడి యొక్క కుమార్తెగా జన్మించింది ఆమె. దక్షుడు తపస్సు చేశాడు. ఈ శక్తిపీఠములు ఉద్భవించటానికి దక్షుడు కారణం. అంటే శివనింద చేశాడు కాబట్టి దక్షుడిని శివుడు శిక్షించాడు. అమ్మవారు అక్కడ ఆత్మహత్య చేసుకున్నది, శరీర త్యాగం చేసుకున్నది. ఇదంతా లీల. ఇదంతా కూడా అవసరమైతే కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, తనకు చెడ్డ మాట వచ్చినా కూడా పరోపకారం చేస్తూ ఉంటారు. ఇది ఆ మంచివాళ్ళు చేసేటువంటి ప్రపంచానికి పరోపకారం కదా. ఆ విధముగానే ఆ యొక్క దైవీ శక్తులు ఎవరైతే ఉన్నారో దేవతా స్వరూపంలో వాళ్ళు లోక కళ్యాణం జరగటం కోసము వాళ్ళు ఇలాంటి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నాటకంలో ఒక లీలలో వాళ్ళు పాత్రలుగా ఉండటానికి క్యారెక్టర్స్గా అంగీకరిస్తారు.